వినిపిస్తున్నారా? హాయ్ గైస్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. సో ఇప్పుడే మన మాస్ మహారాజా రవితేజ మూవీ చూసి రావడం జరిగింది. సో మూవీ పేరు వచ్చేసి మాస్ జాతర. సో మూవీ గురించి పాజిటివ్స్ నెగటివ్స్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మూవీ ప్లాట్ అండ్ స్టోరీ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. విలన్ వచ్చేసి డ్రగ్ డీలర్ అనమాట. మూవీలో ఈ డ్రగ్ డీలింగ్ మాత్రమే కాకుండా చిన్నదానికి పెద్దదానికి బాగా పిచ్చోడిగా కోపం వస్తా ఉంటది, అందరిని చంపేస్తా ఉంటాడు. సో ఈ ప్రాసెస్ లో మన రైల్వే పోలీస్ ఆఫీసర్ అయిన రవితేజ ఈ విలన్ ఉన్న ఏరియాకి వచ్చి విలన్ చేస్తున్న అక్రమాలకు సంబంధించి లేకపోతే ఈ థింగ్స్ కి సంబంధించి ఎట్లా ఆపేస్తాడు, విలన్ ని ఎట్లా చంపేస్తాడు అనేది స్టోరీ. ఒక సింపుల్ లైన్ లో చెప్పేసిన, బట్ సినిమాలో చాలా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ టేకింగ్ బాగుంది, హెవీ అని చెప్పలేము, కాకపోతే బాగుంది. సో చాలా కాలం తర్వాత మన రవితేజ సార్ కి సంబంధించి ఒక ఫుల్ ఆన్ ఎనర్జీ ఆ కళ్ళల్లో, ఆ పర్సనాలిటీలో, ఆ కమ్యూనికేషన్ లో మొత్తం అంతా కనిపిస్తూ ఉంటది. రవితేజ గారి యాక్టింగ్ ని నేననే కాదు, చాలా మంది థియేటర్ లో ఆయన యాక్టింగ్ కి సంబంధించి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. బెంగాల్ టైగర్ నాగేశ్వరరావు, కిక్, ఆ మూవీస్ కి సంబంధించి మనం కొంచెం ఎనర్జీ క్యారెక్టర్ చూస్తాం కదా, అలాంటి ఒక ఎనర్జీ క్యారెక్టర్ మనం మళ్ళీ ఒకసారి ఇందులో ఈ సినిమాలో చూస్తాము. కిక్కిస్తుంది మంచిగా. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ క్యారెక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్. ఆయన ఎమోషన్స్ గానీ, ఆయన పండించే కామెడీకి గానీ అందరం చాలా కనెక్ట్ అవుతాము. సో యూ లవ్ ఇట్. సో విలన్ పేరు వచ్చేసి శివుడు. విలన్ శివుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ లో కొంచెం కనెక్ట్ అవ్వదు, యాక్టింగ్ కూడా ఇంకొంచెం బాగా చేస్తే బాగుండనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మెల్లిమెల్లిగా విల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. అండ్ రవితేజ గారి సినిమాలు అంటేనే కామెడీ ట్రాక్స్. ఈ మూవీలో కామెడీ ట్రాక్ యూ విల్ ఎంజాయ్. ఎన్ని కామెడీ ట్రాక్స్ వస్తే అన్ని కామెడీ ట్రాక్స్ మనం ఎంజాయ్ చేస్తాం 100%. అది నేనైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేసిన. అండ్ థియేటర్ లో ఉన్న వాళ్ళు కూడా పగలబడినవి. ఆది అన్న, చెమ్మక్ చంద్ర, మన బ్రో అని ఒక బ్రో అని ఉన్నాడు కదా, రివ్యూస్ చెప్తా ఉంటాడు. సో వీళ్ళందరూ క్యారెక్టర్స్ అందులో ఉన్నాయి. చెమ్మక్ చంద్ర క్యారెక్టర్ కొంచెం చిన్నది, బట్ స్టిల్ ఉన్నంత గ్యాప్ లో ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఫీమేల్ లీడ్ గురించి మాట్లాడుకుంటే శ్రీలీల గారు ఆ క్యూట్నెస్ కి, ఆ సరదా మాట్లాడడానికి, శ్రీలీల గారు ఎట్లా అంటే ఎక్కడో లోపల పిండేస్తా ఉన్న ఫీలింగ్ గా వస్తా ఉంటది మాట్లాడుతుంటే. నార్మల్ గానే శ్రీలీల గారు బయట ఆఫ్ స్క్రీన్ గానీ ఆన్ స్క్రీన్ గానీ మాట్లాడుతూ ఉంటే ఒక క్యూట్నెస్ వచ్చేస్తా ఉంటది. ఈ మూవీలో ఆ క్యూట్నెస్ మనం ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. అండ్ అంతేకాకుండా ఒక 1-2 షేడ్స్ ఉన్నాయి శ్రీలీల గారివి. సో వీళ్ళు ఎంజాయ్ ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, కనెక్ట్ అవుతాము. అంతేకాకుండా శ్రీలీల గారిది రవితేజ గారికి సంబంధించిన లవ్ ట్రాక్ కూడా బానే ఉంది, నాట్ బ్యాడ్. సో మూవీలో సన్నాసి నాయుడు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. ఆ క్యారెక్టర్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఆ సన్నాసి నాయుడు అనే క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కామెడీ ఉంటది. ఆ కామెడీ చాలా బాగా వండింది అనిపించింది నాకు. సో ఈ మూవీలో ఈడియట్ మూవీకి సంబంధించిన సాంగ్ లో ఒక బిట్, సో బీజిఎం వాడుకున్న విషయం మనకు తెలిసిందే. అదొకటే కాకుండా ఒక ఇంకా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ సాంగ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి, మల్టిపుల్ బీజిఎంస్ వినిపిస్తూ ఉంటాయి. అండ్ మనం సో ఆ ఓల్డ్ మూవీస్ కి సంబంధించిన ఫీల్ ని మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అందరం. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి సాంగ్ చాలా బాగుంది. అంటే ఇట్స్ లైక్ భీమ్స్ గారి మ్యూజిక్ ఎట్లుందంటే, సో మన తమనన్న బాలయ్య గారికి ఎట్లనో మన భీమ్స్ రవితేజ అన్నకి అట్లా. ఈ మూవీ మొత్తం క్లైమాక్స్ అంత అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటికలీ. అంటే మధ్యలో ఎక్కడెక్కడో కొన్ని బిట్స్ భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ ఏనా ఇది. సాంగ్స్ ఓకే, మనకు సాంగ్స్ వరకు మనకు తెలిసింది, కానీ మూవీ లాస్ట్ వరకు చూసిన తర్వాత మ్యూజిక్ కి సంబంధించి మాట్లాడితే భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ ఏనా ఇది అనే ఫీలింగ్ వచ్చేస్తా ఉంటది. అంటే మంచి మ్యూజిక్ ఉంది ఈ మూవీలో. మధ్యలో కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీన్స్ కి భీమ్స్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే వాహ్, మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఆ టైంలో. మూవీలో ఫైట్స్ కూడా కొరియోగ్రఫీ చాలా బాగుంది అనిపించింది. అంటే ఐ మీన్ కొన్ని ఫైట్స్ ఓకే, బేసిక్ ఫైట్స్, బట్ ఇంటర్వెల్ కి ముందు ఒక ఫారెస్ట్ ఫైట్ ఉంటది, బాగుంది. అంటే ఇట్స్ లైక్ ఎట్లా అంటే కొత్త ఫీలింగ్ తీసుకొస్తుంది. ఇంటర్వెల్ ఫైట్ వచ్చేసి ఒక రైల్వే స్టేషన్ లో ఉంటది అనమాట. అదొక ఫైర్ ఫైట్, మొత్తం ఫైర్ కి సంబంధించి ఫ్రేమ్స్ కనిపిస్తా ఉంటాయి. అండ్ లైక్ ఆ మూవీలో ఇంటర్వెల్ కి సంబంధించిన ఆ సీన్, రవితేజ గారి ఫైట్ సీన్ ఏదైతే ఉంటుందో, వన్ ఆఫ్ ది ఐ ఫీస్ట్ సీన్స్. బేసిక్ గా నేనైతే సో ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళి మళ్ళీ తర్వాత సెకండ్ హాఫ్ కంటిన్యూ చూస్తున్నప్పుడు ఆ కనెక్టివిటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది బేసికలీ. బట్ ఈ మూవీలో అట్లా జరగలేదు. సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ నుంచే కనెక్షన్ లో ఉన్నాయి మూవీతో. నేను లైక్ బయటకు తీసుకెళ్లిపోలేదండి ఈ మూవీ, ఆ వరల్డ్ లోనే ఉంచింది అనమాట. అదొక ప్లస్ పాయింట్ అని మాట్లాడుకోవచ్చు. మూవీలో నార్మల్ ట్రైలర్ లో కూడా మనం చూసినాము ఏంటంటే రవితేజ అన్న కింద కూర్చొని ఒక ఫుడ్ తినే సీన్ ఉంటది. ఖైదీలో కార్తీ గారి సీన్ లాగా రవితేజ గారిది మూవీలో అట్లాంటి ఒక సీన్ ఉంటది. జనాలు ఆ సీన్ కి అరుస్తున్నారు. అంటే చాలా బాగుంది అబ్బా. లైక్ విల్ ఎంజాయ్ దట్ సీన్. అదొక పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి డెబ్యూ డైరెక్టర్
భాను అని చెప్పేసి. బట్ ఇదేదో డెబ్యూ మూవీ లాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగానే తీసిరు. డైరెక్షన్ సంబంధించి అయితే ఒక మంచి డైరెక్టర్ అయితే ముందు అనేది ఒక ఫీల్ అయితే వస్తూ ఉంటది 100% భాను గారి గురించి. మెయిన్ పర్టికులర్ గా మాట్లాడుకోవాలనుకుంటే క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి. జాతర సీన్ ఒకటి ఉంటది, ఒక పండు ఫెస్టివల్ టైప్ అక్కడ జరుగుతూ ఉంటది అనమాట. అక్కడ రవితేజ గారి ఫైట్ కి సంబంధించి యాక్షన్ సీన్ ఒకటి ఉంటది. థరోలీ ఎంజాయ్ చేస్తారు జనాలు, అందరు థరోలీ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సీన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అరుస్తున్నారు. అంటే అంత బాగా పర్ఫామ్ చేశారు రవితేజ గారు. మాక్సిమం పాజిటివ్స్ అయితే ఏం మిస్ చేయలే అనుకుంటున్నా. సో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నవీన్ చంద్ర అంటే మన విలన్ క్యారెక్టర్ కి సంబంధించి ఎక్కడో ఒక పాయింట్ యాక్టింగ్ సరిపోలేదనే ఫీలింగ్ వచ్చింది. లైక్ హీ గేవ్ ఈజ్ 100% అనే ఫీలింగ్ కనిపిస్తుంది. బట్ ఎక్కడో సరిపోలేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. మరి ఏమో తెలియదు ఎందుకో, ఎక్కువ సర్కమ్స్టాన్సెస్ మనం డిస్కస్ చేసుకోలేం. బట్ ఫైన్ ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ లవ్ ట్రాక్ కి సంబంధించి ఒక కనెక్టివిటీ అయితే 100% అంతగానం లేదు. ఎందుకంటే మన రవితేజ గారికి సంబంధించి లవ్ ట్రాక్స్ అన్ని చాలా బేసిక్ లవ్ ట్రాక్స్ కి సంబంధించిన ఫీలింగ్ వస్తూ ఉంటది. అన్ని కామన్ ఫీలింగ్ వస్తూ ఉంటది. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. అండ్ మూవీ స్టోరీ ప్లాట్ కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా రొటీన్ అనిపించింది. చూపించిన గ్రాండియర్నెస్ అండ్ రవితేజ అన్న గారి యాక్టింగ్ స్కోప్, కొన్ని ఎలిమెంట్స్ వల్ల, ఈ పాజిటివ్స్ వల్ల ఈ స్టోరీని మనం ఎక్కువ బేస్ చేసుకోలేము, ఈ స్టోరీ గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. బట్ రొటీన్ అనే ఫీలింగ్ అయితే 100% వస్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో డబ్బింగ్ ఎందుకో నాకు సింక్ అవ్వలేదు అనిపించింది. అది కనిపిస్తా ఉంటది, మరి ఎందుకు మేకర్స్ అట్లా చేసిరో ఏందనేది తెలియదు. బట్ డబ్బింగ్ కి సంబంధించి ఒక ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది, ఎక్కడ మిస్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. రవితేజ గారు 100% ఎఫర్ట్స్ పెట్టినరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ 100% ఎఫర్ట్స్ పెట్టారు, డైరెక్టర్ గారు కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. బట్ అయినా కూడా ఎక్కడనో ఇదంతా రవితేజ గారి మూవీస్ లో కామనే కదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. ఒక న్యూ ఫీలింగ్ వచ్చింది ఏంటంటే ఫైట్ సీన్స్ అండ్ మూవీలో రవితేజ అన్న గారు యాక్టింగ్, ఇవి తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్ని కామనే కదా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట అంతే. సో ఓకే గైస్, ఇది మన మాస్ జాతరకు సంబంధించిన మూవీ రివ్యూ. హోపింగ్ మీ అందరికి పర్లేదు, బాగానే ఇచ్చిన అనుకుంటున్నా రివ్యూ. హానెస్ట్ రివ్యూ అయితే మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసిన, మాక్సిమం ఏ పాయింట్ మర్చిపోకుండా చెప్పినా అనుకుంటున్నా. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు హలో సినిమా అండ్ సిస్టమ్.